హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మేనియా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్స్ లోకి టోటల్ 8 కంటెస్టెంట్స్ రావడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి నిన్న నైట్ సగం ఎపిసోడ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు నైట్ కంప్లీట్ గా ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అఫీషియల్ గా ఓటింగ్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో అఫీషియల్ గా ఓటింగ్ ఓపెన్ అవ్వనప్పటికీ కూడా అన్అఫీషియల్ పోల్స్ లో మాత్రం ఓటింగ్ ఆల్రెడీ ఎప్పుడు ఓపెన్ అయిపోయింది. సో ట్యూస్డే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్ బట్టి అబ్జర్వ్ చేస్తే మనకి ప్లేసెస్ అనేవి ఇలా ఉన్నాయి. సో అన్అఫీషియల్ పోల్స్ అయినా అఫీషియల్ పోల్స్ అయినా వేసేది మనమే కాబట్టి ఇంచుమించు సేమ్ గానే ఉంటాయి. కాబట్టి సో మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. సో ట్యూస్డే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్ బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో నిఖిల్ విత్ మ్యాసివ్ ఓటింగ్ అనమాట, 24% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో తర్వాత విష్ణుప్రియ ఉంది 20% ఓటింగ్ తో. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో మణికంఠ విత్ 14% ఓటింగ్ తో ఉన్నాడు అనమాట. సో వీళ్ళ ముగ్గురికి మాత్రమే డబల్ డిజిట్ ఓటింగ్ అనేది పోల్ అవుతూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో షాకింగ్ గా మనకి శేఖర్ భాష 9% ఆఫ్ ఓటింగ్, అలాగే ఫిఫ్త్ ప్లేస్ లో ఆదిత్య ఓం కూడా సేమ్ 9% ఆఫ్ ఓటింగ్ తో ఉన్నారు. సో వీళ్ళిద్దరికి సేమ్ ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. ఇక సిక్స్త్ ప్లేస్ లో అబ్జర్వ్ చేస్తే మనకి నైనిక 8% ఆఫ్ ఓటింగ్, ఇంకా సెవెంత్ ప్లేస్ లో సీత విత్ 7% ఓటింగ్, అలాగే లాస్ట్ ప్లేస్ లో పృథ్వీ విత్ 6% ఓటింగ్ తో ఉండడం జరిగింది. సో నైనికాకి, సీతాకి, పృథ్వీకి 1% ఓటింగ్ అనేది డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ షాకింగ్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్న పృథ్వీ ఈసారి లాస్ట్ ప్లేస్ లోకి రావడం అనేది కొంచెం షాకింగ్ అని చెప్పొచ్చు. సో దీనికి రీజన్స్ ఏంటంటే లాస్ట్ వీక్ నిఖిల్ నామినేషన్స్ లో లేడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది పృథ్వీకి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. సో బట్ ఈసారి నిఖిల్ నామినేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ని వాళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట విషయం. మరి ఈ రోజు ఈవినింగ్ కి ఓటింగ్ ఎలా చేంజ్ అయిందో మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అలాగే టాస్క్లు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన బిగ్ బాస్ మేనియా ఛానల్ తో పాటు బిగ్ బాస్ మేనియా 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.